హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనము చింత చిగురు చట్నీ చేసుకుందాం నాన్న. దానికి చింత చిగురు నాన్న, ఇది సీజన్ కదా, మంచిగా కడుక్కొని ఇట్లా జాలీలు వేసాడు. ఎందుకంటే ఇది ఆకాక మొత్తము వాటర్లో వెళ్ళిపోతుంది నాన్న. ఇట్లా మనం జాలీలు వేసుకోవాలి. కిందికి ఉసుక ఏమన్నా చెత్త ఉంటే అంతా పోతుంది. ఇది చింత చిగురు నాన్న. మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. 4 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, ఇవి ఒక 15 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకొని ఇవి వేయించినాను. 3 స్పూన్ల పల్లీలు, ఇవి వేయించినవి. నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఈ 3 కూడా వేయించిన. 1 స్పూను సాల్ట్, పసుపు, ఇవేమో పోపు దినుసులు నాన్న, పచ్చడి కావాల్సిన పోపు దినుసులు. ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఈ చింత చిగురు టమాటా వేయించుదాం నాన్న. ఇవి వేగే లోపల మనం ఇవి మొత్తం మిక్సీ చేసుకుందాం. ఈ మిరపకాయలు, పల్లీలు ఇవన్నీ వేయించినవి నాన్న, ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. ఇవి మిక్సీ చేసుకుందాం. ఆ లోపల ఇది వేయించుకుందాం నాన్న. వేయించుకొని పచ్చడి చేసి చూపిస్తాం. చాలా బాగుంటుంది నాన్న, టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనము పల్లి ఇవన్నీ వేయించుకున్నాం కదా నాన్న, అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఈ టమాటా వేద్దాం. ఈ టమాటా 1 నిమిషం ఫ్రై చేద్దాం నేను. 1 నిమిషం ఫ్రై చేసి చింత చిగురు ఇందులో వేసేద్దాం. చింత చిగురు చట్నీ, పప్పు చాలా బాగుంటుంది అన్న. కర్రీ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చాలా సూపర్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు ఇది ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యే లోపల ఇది మిక్సీ చేసేద్దాం. ఇది మిక్సీ చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసి మిక్సీ చేసి పచ్చడి చేసి చూపిస్తాం. చింత చిగురు టమాటా మంచిగా ఉడికిపోయింది. ఇగో ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇదేం చేద్దాం, స్టవ్ ఆపేద్దాము. ఇది చల్లబడ్డ తర్వాత మనం పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించుకున్నాం కదా, ఇది చల్లబడ్డ తర్వాత ఇందులో వేసి మిక్సీ చేద్దాం. ఓకే, తర్వాత పోపు పెట్టుకుందాం. చింత చిగురు పచ్చడి రెడీ నాన్న. ఇదేం చేద్దాం, ఒక బౌల్లో తీసుకొని పోపు పెట్టేద్దాం. చాలా మంచిగా ఉంటుంది అన్న, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీకి, రైసుకు, జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. చింత చిగురు సీజన్లో వచ్చినప్పుడు ఈ పచ్చడి చేసుకోవాలని. మీకు ఒకవేళ పులుపు ఏమైనా తక్కువ అనిపిస్తే 1-2 చింతరిక్కలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారము మిక్స్ చేసేటప్పుడు ఏమైనా కారం సరిపోతుంది. సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోయేటంతా వేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, పోపు పెడదాం నాన్న. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపెట్టు. చూడండి నాన్న, మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాన్న. పోపు అయిపోయిందన్న, ఇందులో వేసేసుకుందాం. పచ్చళ్ళ పోపు వేసేసుకుందాం. చాలా బాగుంటుంది అన్న, ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా టేస్ట్ చేద్దాము. కరెక్ట్ ఉన్నాయి నాన్న. నేను వేసిన ప్రకారం వేయండి కొలతలతోటి. చాలా సూపర్ అయింది అన్న పచ్చడి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.